హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మైవిత్రేస్ ఎండి సార్ వచ్చి జూన్ మంత్ ఎండ్ లోపల అందరికీ పేమెంట్ అనేది రిసీవ్ అవుతాయని ఇంతకుముందు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు జూన్ 30 అయింది, ఇప్పుడు వరకు సీఎం మెంబర్కి పేమెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదు. ఎందుకు స్టార్ట్ చేయట్లేదు, ఎప్పుడు సీఎం మెంబర్కి పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు, ఎప్పుడు సీఎం మెంబర్కి పేమెంట్ అనేది రిసీవ్ అవుతాయని నేను ఈ వీడియోస్లో కవర్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైవిత్రేస్ కంపెనీ మీద సమ్ కేసెస్ అనేది వేసారని చాలా రూమర్స్ అనేది తిరుగుతున్నాయి. సో ఆ టాపిక్స్ని కూడా నేను ఈ వీడియోస్లో కవర్ చేయబోతున్నాను. అండ్ మైవిత్రేస్ కంపెనీ ఎండి సార్ వచ్చి ఎందుకు ఇప్పటి వరకు వీడియోస్లో డైరెక్ట్గా వచ్చి మాట్లాడట్లేదు, సో ఏం జరుగుతున్నాయి మైవిత్రేస్ కంపెనీలో అని నేను ఈ వీడియోస్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు మైవిత్రేస్ గురించి, మైవిత్రేస్ పేమెంట్ గురించి ఒక వీడియోస్ ఎదురు చూస్తున్నారంటే ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మైవిత్రేస్ కంపెనీలో ఎప్పుడు సీఎం మెంబర్కి పేమెంట్ అనేది వేస్తారని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో మన మైవిత్రేస్ ఎండి సార్ వచ్చి జూన్ మంత్ ఎండ్ లోపల మైవిత్రేస్ మెంబర్స్ అందరికీ పేమెంట్ అనేది రిసీవ్ అవుతాయని చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని చూసి ఇప్పుడు వరకు మీరు వెయిట్ చేశారు. సో ఈరోజు జూన్ 30 అయింది, ఇప్పుడు వరకు సీఎం మెంబర్కి పేమెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదు. ఎప్పుడు స్టార్ట్ చేశారని నేను మైవిత్రేస్ కంపెనీ అథారిటీ మెంబర్స్ దగ్గర అడిగాను. సో దానికి 2 days ముందు జూమ్ మీటింగ్లో మన మైవిత్రేస్ కంపెనీ ఎండి సార్ అండ్ అథారిటీ మెంబర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ జూమ్ మీటింగ్లో మాట్లాడినారంట. ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే మన మైవిత్రేస్ ఎండి సార్ వచ్చి మన మైవిత్రేస్ కంపెనీ మీద వేసిన కేసు కోసం డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ఆ కేసుని సాల్వ్ చేయడానికి చాలా బిజీగా ఉన్నారట. సో అందువల్ల ఈ మీటింగ్లో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారంట. సో ఏం ఇన్ఫర్మేషన్ అంటే సీఎం మెంబర్కి ఎప్పుడు పేమెంట్ రిలీజ్ చేస్తారంటే ఈ జూన్ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేసి జూలై మంత్ ఎండింగ్ వరకు ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతాయంట. మీరు కేవైసీ అప్లోడ్ చేయట్లేదంటే వెంటనే మీరు కేవైసీ అప్లోడ్ అనేది చెయ్యండి. అది చేసిన తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అనేది అవుతాయి. అది వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతాయి, ఓకేనా? సో ఇలా సమ్ స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ అనేది మన మైవిత్రేస్ కంపెనీలో జరగబోతుంది. ఎందుకు ఇలా డిలే అవుతున్నాయంటే ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం 500 crores పైన ఒక కంపెనీ ట్రాన్సాక్షన్ చేసిందంటే ఆ కంపెనీ డీటెయిల్స్ని వెరిఫికేషన్ చేస్తారు. ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ వచ్చి జిఎస్టీ కట్టినా కూడా వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో అందువల్ల మన మైవిత్రేస్ కంపెనీలో ఏం చేశారంటే ఆల్రెడీ జూన్ మంత్ స్టార్టింగ్లో ఓఏ మెంబర్కి, బిఏ మెంబర్కి పేమెంట్ అనేది ప్రాసెస్ చేశారు. తర్వాత ఎస్ఎం మెంబర్కి పేమెంట్ ప్రాసెస్ అనేది చేశారు. అండ్ ఎస్ఎం మెంబర్, డిఎం మెంబర్, గోల్డ్ మెంబర్, అట్లనే వచ్చి సీఎం మెంబర్. సో ఇలా ప్లాన్స్ మెంబర్ అనేది చాలా మెంబర్ ఉన్నారు. వాళ్ళందరికీ పేమెంట్ ప్రాసెస్ చేయాలంటే అది క్రోసెస్ ఆఫ్ వాల్యూలో ఉంది. సో అలా మనం పేమెంట్ ప్రాసెస్ చేయాలంటే సమ్ డిలే అనేది కంపల్సరీగా తీసుకుంటుంది. సో వెంటనే మనం పేమెంట్ అనేది మీకు వేసామంటే సో అప్పుడు ఈ వాల్యూ అనేది 500 crores అబోవ్ వచ్చి క్రాస్ అవుతుంది. అలా మన మైవిత్రేస్ కంపెనీ ట్రాన్సాక్షన్ అనేది చేసిందంటే ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం డైరెక్ట్గా కంపెనీ బ్యాక్గ్రౌండ్ అని వెరిఫికేషన్ అనేది చేస్తుంది. అలా చేసేటప్పుడు మళ్ళీ మనకి డిలే అనేది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ అనేది చేయకూడదు. ఇలా ఇబ్బంది అనేది మన మైవిత్రేస్ కంపెనీకి రాకూడదు, మన మైవిత్రేస్ మెంబర్స్ కూడా రాకూడదు అని మన మైవిత్రేస్ కంపెనీ ఎండీస్ అండ్ డైరెక్టర్స్ అందరూ గూగుల్ మీటింగ్లో ఆలోచన అనేది చేసి పేమెంట్ ప్రాసెస్ అనేది డిలే అయినా కూడా పర్లేదు కానీ ఏ ఇబ్బంది లేకుండా బ్యాచ్ వైజ్గా మనం రిలీజ్ చేయాలని ఒక డిసిషన్ అనేది ఎత్తుకున్నారు. ఈ మంత్ ఎండింగ్ నుంచి జూలై మంత్ ఎండింగ్ వరకు ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. సో ఎలా జరుగుతాయి అంటే బ్యాచ్ వైజ్గా మీకు పేమెంట్ అనేది వేస్తారు. సో మీరు మార్చ్ మంత్ నుంచి జూన్ మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడైనా మధ్యలో మీరు విత్డ్రా చేశారంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. సో మీరు ఎటువంటి కంగారు పడకండి, మీకు జూన్ మంత్ ఎండింగ్ నుంచి జూలై మంత్ ఎండింగ్ లోపల పేమెంట్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా జరుగుతాయని మన ఎండి సార్ వచ్చి ఆ వాయిస్ ట్యాగ్లో వచ్చి చెప్పారు. సో దాన్ని నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మైవిత్రేస్ కంపెనీ
జూలై 1st డే నుంచి 4th ఇయర్లో స్టార్ట్ చేయబోతుంది. సో ఇటువంటి మంచి విషయాన్ని మళ్ళీ నేను ఇక్కడ మీకు రిమెంబర్ చేస్తున్నాను. ఈ జూలై 1st నుంచి మన మైత్రస్ కంపెనీలో సమ్ రూల్స్ అనేది రాబోతుంది. ఎటువంటి రూల్స్ అంటే దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను కవర్ చేశాను. అండ్ ఇంకా దాని గురించి మన ఎండి సార్ వచ్చి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ రూల్స్ అనేది మన మైత్రస్ కంపెనీలో వస్తాయి. సో మ్యాక్సిమం వచ్చి ఈరోజు లేదంటే రేపటికి మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పేమెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోలో మీకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారని ఒక న్యూస్ అనేది వచ్చింది. సో అందువల్ల వెయిట్ చేయండి. చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో మైత్రస్ ఎండి సార్ వచ్చి డైరెక్ట్గా చెప్పమని చెప్పండి, అట్లా చెప్పారంటే నేను నమ్ముతాను అని చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో అడుగుతున్నారు. సో మీరందరూ వెయిట్ చేయండి. రేపటికి మన మైత్రస్ ఎండి సార్ వచ్చి డైరెక్ట్గా వచ్చి మీతో వీడియోస్లో మాట్లాడతారు. సో అప్పుడు మీకు ఒక నమ్మకం అనేది కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? కానీ మన మైత్రస్ కంపెనీలో జూలై 1st నుంచి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది రాబోతుంది. ఆ రూల్స్ గురించి మన ఎండి సార్ మాత్రమే డైరెక్ట్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మన మైత్రస్ కంపెనీ మీద సమ్ కేస్ అనేది వేశారు. సో దాన్ని కూడా మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి ఫాలో చేసి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ఆ కేసు అన్ని సాల్వ్ చేస్తున్నారని నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను. ఏం కేసు వేశారు, ఎవరు వేశారని నేను ఇంకొకటి వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మన మైత్రస్ కంపెనీ మీద మళ్ళీ కేసు వేశారు, ఎలా మన మైత్రస్ కంపెనీకి ప్రాబ్లం ఇస్తుంది, సో ఇది నిజమైనా లేదంటే ఫేక్ న్యూస్ అనా అని నేను ఆ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వరకు మన మైత్రస్ కంపెనీలో పేమెంట్ గురించి వచ్చిన అప్డేట్ ఇంతే. సో మీరు మైత్రస్ యాప్లో విత్డ్రా చేశారు, మీరు పేమెంట్ కోసం అప్డేట్ అనేది ఎదురు చూస్తున్నారంటే మీకు జూన్ మంత్ ఎండింగ్ నుంచి జూలై మంత్ ఎండింగ్ వరకు పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. సో ఆ అప్డేట్ని మళ్ళీ నేను ఇక్కడ మీకు రిమెంబర్ చేస్తున్నాను. ఓకేనా? సో జూలై 1st నుంచి మన మైత్రస్ కంపెనీలో సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది రాబోతుంది. ఆ అప్డేట్ గురించి మన మైత్రస్ ఎండి సార్ వచ్చి డైరెక్ట్గా మీ దగ్గర మాట్లాడతారు. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఓకేనా? మీరు ఇంకా మైత్రస్ యాప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, స్క్రీన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది. సో దాన్ని యూజ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను మీకు మైత్రస్ యాప్లో యూసర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేస్తాను. అండ్ నేను మీకు మైత్రస్ గురించి మైత్రస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ సే ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.